గౌరీ, మర్యాదగా చెప్తున్నాను, ఆగిపో, లేదంటే కాల్చి పారేస్తాను. గౌరీ, చివరిసారిగా చెప్తున్నాను, ఆగు. మేడం పారిపోతుంది మేడం. బాగుంది. అమ్మ గంగోత్రి, వచ్చావా అమ్మా? ఏమైనది పెద్దమ్మా? నన్ను తీసుకెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ దగ్గర నేను ఉంటానన్నా, మరి నన్ను వదిలేసిన ఒక్కదానివే వెళ్ళిపోయావే. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ఇదే గొడవమ్మా. అన్నం పెట్టినా తినలేదు. నువ్వే కావాలని అలిగి కూర్చున్నారు. ఏంటమ్మ గురు? నాకు కోపం వచ్చింది, పో, నీతో మాట్లాడను. కోపం పోవాలంటే ఏం చేయాలి? నా మంచి అమ్మమ్మని ముద్దు పెట్టాలి. అంతేనా? నా మంచి అమ్మమ్మ, నా మంచి మనవరాలే. ఏంటిది? ప్రైజ్ అమ్మ గురు. నన్ను వంటల పోటీలో గెలిచాను. ఓ అవునా? గంగోత్రి, నిజమా అమ్మా? నేను ఈ కంగారులో పడి గమనించలేదు. అందుకే నువ్వు పెద్దమ్మవయ్యావు, నేను అమ్మమ్మనయ్యాను. నేనే గ్రేట్, నువ్వు బస్సు. అమ్మ గంగోత్రి, ఇంకా అమ్మగారికి ఆ ఇంజెక్షన్ చేయించొచ్చు కదా? డాక్టర్ గారిని కలిసి 1,00,000 రూపాయలు కట్టొచ్చాను. కొంచెం సేపు ఆగి అమ్మమ్మని తీసుకురమ్మన్నారు. ఈ లోపల ఇంజెక్షన్స్ రెడీ చేస్తానన్నారు. నువ్వేంటమ్మా అలా ఉన్నావు? 1,00,000 రూపాయలు కట్టేశావు కదా, ఇంకేంటి? అమ్మని కలిసొచ్చాను పెద్దమ్మా. అర్థమైంది. ఎందుకమ్మా గౌరిని కలవడానికి వెళ్ళి అవమానపడుతుంటావు? గౌరీ ఎవరు? ఈ పేరు నాకు తెలిసినట్టుందే. లేదమ్మమ్మ గారు, ఈ గౌరీ మీకు తెలీదు. తెలీదా? సరే, ఆవిడ మీ అమ్మ? బ్రేకింగ్ న్యూస్. బ్రేక్ డాన్స్ కాదమ్మమ్మ గారు, అది గౌరీ అనే ఖైదీ జైలు నుంచి తప్పించుకొని పారిపోబోయిందని మాకందిన సమాచారం మేరకు తెలుస్తుంది. మా టీం చాలా కష్టపడి గౌరీ ఫోటోని సంపాదించారు. మీరు ఆ ఫోటోని స్క్రీన్ మీద చూడొచ్చు. అమ్మా, అమ్మా, గౌరీ కదా ఇది? అమ్మా, పెద్దమ్మా, అమ్మ ఎందుకు ఇలా చేసింది? నాకు చాలా భయం వేస్తుంది. మీ అమ్మగారికి ఏం కాదమ్మా, భయపడకు. ఇదంతా మంగ పని అయి ఉంటది. అదే అమ్మని రెచ్చగొట్టి పారిపోమని చెప్పుంటది.
అమ్మగారు 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 నువ్వు నువ్వు గౌరీ నువ్వు గౌరీ అమ్మమ్మ గారు అమ్మమ్మ అమ్మగారు అమ్మగారు కళ్ళు తెరువు అమ్మమ్మ అమ్మమ్మ అమ్మగారు ఏమైందమ్మా ఏమైంది మామ నువ్వు వెంటనే వెళ్ళి ఆ డాక్టర్ గారిని తీసుకురా అవన్నీ ఇంజెక్షన్స్ కూడా తెమ్మని చెప్పు వెళ్ళు తొందరగా వెళ్ళు. అట్టాగే అమ్మా జాగ్రత్త జాగ్రత్త చూసుకోమా అమ్మమ్మ అమ్మమ్మ కళ్ళు తెరువు అమ్మమ్మ అమ్మమ్మ ఆగండి. సార్ అర్జెంటుగా మేము లోపలికి వెళ్ళాలి. కుదరదు. 144 సెక్షన్ అమల్లో ఉంది. లోపలికి వెళ్ళటానికి అనుమతి లేదు. 144 సెక్షనా? ఏమైంది సార్? ఒక ఖైదీ జైలు నుంచి తప్పించుకోవాలని చూసింది. మిగతా ఖైదీలు కూడా ఇదే ఆలోచన వస్తే ప్రమాదమని కోర్టు 144 సెక్షన్ విధించింది. అవునా? ఎవరు సార్ ఆ పారిపోవాలనుకున్న ఖైదీ? గౌరీ అంట. పారిపోయిందా సార్? లేదు, తప్పనిసరి పరిస్థితుల్లో షూట్ చేశాం. షూట్ చేశారా? ప్రమాదం ఏమీ లేదు. సేఫ్ పాయింట్లోనే షూట్ చేశాం. లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. పారిపోయేంత ధైర్యం చేసిందంటే నాకు దానికి తెలిసిన విషయం చెప్పడానికి అయ్యుంటుంది. అదంత ఇంపార్టెంట్ కాకపోతే ఇంత రిస్క్ చేయదు. ఎలా అయినా లోపలికి వెళ్ళి ఆ విషయం ఏంటో తెలుసుకోవాల్సిందే. ప్లీజ్ గో. సార్ లోపల నాకు ఒక 2 minutes పని ఉంది సార్. మీరు పర్మిషన్ ఇస్తే వెంటనే వచ్చేస్తాను సార్. ఏంటండి ఇంతసేపు చెప్తున్నా అర్థం కావడం లేదా? ఇంకా ఇక్కడే ఉండి ప్రాబ్లం ఫేస్ చేయమాకండి. వెళ్ళండి. లేదండి, నేను లోపలికి వెళ్ళాలి. ప్లీజ్ సార్, ఒక్క 2 minutes. ముందు వెళ్ళండి. మీకు చెప్తే అర్థం కావడం లేదా? వెళ్ళండి. అది కాదు సార్, ప్లీజ్ సార్, ఒక 2 minutes సార్. వెంటనే వచ్చేస్తాను సార్. రామ్మా. సార్ ఏంటి? ఇప్పుడు లోపలికి వెళ్ళలేమమ్మా. ఇంకా ఎక్కువ ఆర్గ్యూ చేస్తే మనల్ని కాల్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నేనేం భయపడ్ను. వాళ్ళు బెదరరు మంగా. కోర్టు ఆర్డర్స్ వేరే ఉన్నాయంటున్నారుగా. మనం అనుభవించాల్సింది ఎంతో ఉంది. ఇప్పుడేం చేద్దాం చెప్పు? ఇంకేం ఆలోచించొద్దమ్మా. ముందు ఇక్కడి నుంచి వెళదాం పదా. అది కాదంటీ, నేను అడిగింది జస్ట్ 2 minutesగా. వదిలేయచ్చు కదా. ఇందాక గౌరీతో ఫోన్లో మాట్లాడినప్పుడే పిల్లపిచ్చి టైం వేస్ట్ చేయకుండా ఉంటే ఇప్పుడు 2 నిమిషాల కోసం ఇలా అడిగే పరిస్థితి వచ్చేది కాదు కదమ్మా. ఈ టైంలో దెప్పి పడడం అవసరం అంకుల్? ఆయన సంగతి తెలిసిందేగా. పదమ్మా ఇక వెళదాం. ఆ విషయం ఏంటో తెలుసుకోకుండానే వెళ్తున్నానే. మళ్ళీ గౌరీని ఎప్పుడు కలవగలనో ఏంటో. ఛ! గౌరీ, ఆ విషయం ఏంటి? ఛీ! నేను చెప్తే వినిపించుకున్నావా? ఏం ప్రాబ్లం లేదండి. ఈ రోజుకి మెడిసిన్స్ వాడండి. నేను రేపు వచ్చి కలుస్తాను. ఓకే డాక్టర్. ఏమే, నా నుంచి తప్పించుకోవడం అంత ఈజీ అనుకున్నావా? ఇంకోసారి ఇలా చేసావో బుల్లెట్ కాళ్ళలో దిగదు, తల్లో దిగుతుంది. జాగ్రత్త. ఇంకెప్పుడు సేనమ్మా. చేస్తే చస్తావు. జాగ్రత్తగా చూడు. నేనింత చేసినా ఫలితం లేకుండా పోయింది. నా బిడ్డను చేరుకోలేకపోయినాను. నిజం చెప్పలేకపోయాను. ఏంటి దేవుడా నాకు ఈ శిక్ష? ఆ ఇంజెక్షన్ ఇటువు.
డాక్టర్ గారు కోర్స్ ఇప్పుడు మొదలు పెట్టేసినట్టేగా ఇంకా భయపడే పనిలేదుగా. లేదమ్మా, కాసేపట్లో స్పృహలోకి వస్తారు. డాక్టర్ ఉన్నారేంటి? గంగోత్రి ఉంది. నేను అసలు ఎక్కడున్నానో, ఇదెవరిల్లు, అసలు నాకేమైంది? అసలేం జరిగిందమ్మా? స్పృహ కోల్పోయేంతగా ఏం చూశారు? ఏం చూశానో చెప్తే ట్రీట్మెంట్కి ఉపయోగపడుతుంది. అంటే మా అమ్మను టీవీలో చూపిస్తుంటే చూసారు డాక్టర్. ఆ వెంటనే స్పృహ తప్పి పడిపోయారు. ఓకే, మీ అమ్మగారు ఇవిడికి ఎవరో తెలుసా? మేమందరం ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం డాక్టర్. ఒకే ఇంట్లోనా? టీవీలో నేనేం చూశానో, గౌరీ అనే ఖైదీ జైలు నుంచి తప్పించుకొని పారిపోబోయిందని మాకందిన సమాచారం మేరకు తెలుస్తుంది. నేను చూసింది గౌరీనే. అంటే గంగోత్రి, గంగా మరిన్ని రోజులు చెప్పకుండా ఎందుకు దాచింది? ఎందుకైనా మంచిది, కాసేపు మాట్లాడకుండా ఉంటే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే, ఆవిడ వ్యాధి ప్రాబ్లం ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. ఏంటి డాక్టర్? తన కుటుంబంతో తనుంటే, రోజు చూసే మనుషుని చూస్తూ ఉంటే త్వరగా ఈ జబ్బు నుంచి బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే క్రిటికల్ అవుతుంది. ఇంకోసారి ఇలానే స్పృహ తప్పిందంటే ఆవిడ ప్రాణాలకే ప్రమాదం అమ్మా. ప్రాణాలకు ప్రమాదం ఏంటి? నేను ఇప్పుడు బానే ఉన్నాను కదా. చెప్పింది అర్థమైంది కదమ్మా? ఆవిడ్ని చేరాల్సిన చోటికే చేరుస్తాను డాక్టర్. ఓకే, జాగ్రత్తగా. అలా వాళ్ళెవరు? డాక్టర్ గారు చెప్పింది చేయాలి కదా పెద్దమ్మ. అమ్మ గంగోత్రి, అక్కడికి తీసుకెళ్తే ఆవిడ ప్రాణాలకే ప్రమాదం కదమ్మా. ఆ మంగ రోజు మందు పెట్టడం వల్లే కదా అమ్మగారికి మతిస్థిమితం లేకుండా పోయిందని చెప్పావు. మరి నువ్వు అక్కడికి తీసుకెళ్లి వదిలేస్తే ఆ మంగ మళ్ళీ ఏమైనా చెయ్యదా? ఆస్తి కోసం అమ్మగారిని చంపినా చంపుతుందమ్మా. అమ్మో, అంటే నాకు ఈ జబ్బు రావటానికి కారణం మంగ. అది ఇంతకు తగిల్చిందా? వద్దమ్మా, అమ్మగారిని అక్కడికి తీసుకెళ్ళొద్దు. ఇక్కడే ఉంచి ఆవిడ్ని చంపుకోమంటావా? అది కాదమ్మా. లేదు పెద్దమ్మ, తీసుకెళ్తాను. వాళ్ళ నుంచి అమ్మమ్మ గారిని కాపాడుకుంటాను. నేను ఆడుండడానికే ప్రయత్నిస్తాను. అమ్మ జైలు నుంచి తప్పించుకుందని తెలిసింది. అమ్మ ఈడికొస్తే, అమ్మమ్మ మళ్ళీ అమ్మని చూస్తే ఇవన్నీ నేను కాపాడుకోలేను. అందుకే చెప్తున్నాను, వాళ్ళ మనుషుల దగ్గరికి అమ్మమ్మ గారిని తీసుకెళ్తాను. ఆడిని ఉంచుతాను. ఆ మంగ వాళ్ళని బదలను. ఆ అమ్మ పెట్టిన తిండి తిన్నాను. ఆ విశ్వాసం నాలో ఉంది. నువ్వు గంగవే. కన్ఫర్మ్ అయింది గంగా. అమ్మా గంగా. అమ్మగారు, అమ్మ గంగా. అమ్మగారు, గంగా. నేను గంగని కాను అమ్మగారు. ఎందుకమ్మా అబద్ధం చెప్తున్నా? లేదమ్మగారు, నన్ను గంగోత్రిని. మరి గంగాని పిలిస్తే తిరిగావు?
అది అవ్, మీరు మీరు మీ గంగ కోసం కలవరిస్తున్నారేమో అనుకున్నాను. నన్ను గంగని కాదు, నేను కాదు. ఎందుకు కాదు అంటోంది? ఏదో ఉంది. అమ్మగారు, మీకు నయమైపోయినదా? అవునమ్మా, మామూలుగానే మాట్లాడుతున్నారుగా. ఇప్పుడు నాకు జబ్బు లేదని తెలిస్తే గంగ నా నుంచి దూరం అయిపోతుంది. అర్థమవుతోంది. తగ్గలేదని నటిస్తేనే తను నా దగ్గరే ఉంటుంది. అమ్మమ్మ గారు, ఎవరమ్మమ్మా? ఎవరికమ్మమ్మా? నేనెవరు? నేనెక్కడున్నాను? నా వాళ్ళెవరు? నా ఇల్లు ఎక్కడుంది? అరే చెప్పండి. తగ్గలేదమ్మా. ఏంటి చెప్పరు? మీరెవరు? నాను నాను గంగోత్రుడు అమ్మమ్మ గారు. గుర్తొచ్చింది. నువ్వు గంగోత్రివే. మంచిదానివి. అవును, మా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తానన్నావుగా, తీసుకెళ్ళలేదే? వాళ్ళు ఎక్కడున్నారో ఇంకా నీకు తెలియలేదా? తెలిసిందమ్మమ్మ గారు, తీసుకెళ్తాను రండి. ఇప్పుడే? ఇప్పుడే పదండి. పద. పెద్దమ్మ వస్తాను. తనేమన్నా వస్తే నాకు ఫోన్ చేయి. ఎవరొస్తారు? చెప్తాను పదండి. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు గంగా. గౌరీ గురించి నువ్వు టెన్షన్ పడుతున్నా. అమ్మమ్మ గారు, పద. గౌరీ ఎంత పిచ్చి పని చేసింది. ఓ గంట అక్కడే ఉండుంటే నేను వెళ్లేదాన్ని. అది నాకు ఏం చెప్పాలనుకుంటుందో తెలుసుకునేదాన్ని. కొంచెం కూడా ఆలోచించకుండా దాన్ని కలిసి వీలు లేకుండా చెడగొట్టి పెట్టింది. ఇప్పుడేం చేయాలంట? అదేనమ్మా నాకు భయంగా ఉంది. చాముండేశ్వరి చెప్పిన సమయం అవుతున్న కొద్దీ గుండెల్లో వణుకు పుడుతుంది. నాకు అలాగే ఉందమ్మా. నువ్వు జైలుకి వెళ్ళిపోతావేమోనని భయంగా ఉంది. అదే కంగారుగా ఉంది అంకుల్. ఏదో మిరాకిల్ జరిగి అమ్మమ్మ కనపడితే గాని నేను తప్పించుకోలేను. ఏ రాననుకున్నావా? రాలేననుకున్నావా? చచా, నువ్వు వస్తావని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానమ్మమ్మా. రెండే ఉన్నాయి, 1000 ఎక్కడున్నాయి? ఏయ్, మా అమ్మమ్మని ఏం చేసావి? ఇలా మాట్లాడుతుంది. చేసింది మీరు. దీనికెళ్ళి తెలిసింది. ఏయ్, మేమేం చేసామే? మీరు జాగ్రత్తగా చూసుకుని ఉంటే కనపడకుండా పోయేవారా, ఇట్టా అయ్యేవారా? ఓ, దీనికి తెలియదన్నమాట. అయితే ఇక నేను రెచ్చిపోవాల్సిందే. ఏంటి, మా అమ్మమ్మను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిందే కాక తిరిగి మా మీదే రివర్స్ డ్రామా ఆడుతున్నావా? ఆడుతుంది మీరు. ఎవరు ఆడుతున్నారో కనపడుతుంది కదా. ఇదే అనుమానంతో నీ దగ్గరకు వచ్చి అడిగితే నాకు తెలియదని దబాయించావుగా. ఇప్పుడేం చెప్తావే? మరే మా మంగ అనుమానమే నిజమైంది. అనవసరంగా మీ వల్ల మా మంగ ఎన్ని అవమానాలు పడిందో.
పడాలిలే. ఏయ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏయ్, ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు. నువ్వు ఉండమ్మా. ఉండడానికే వచ్చాను. వద్దా చెప్పు, వెళ్ళిపోతాను. అమ్మమ్మ, అంత పంచేయకమ్మా, నేను ఇరుక్కుంటాను. ఆ? అక్క ఎక్కడికి వెళ్ళదు మంగా. ముందు ఈ గంగోత్రి సంగతి తెలుసు. చెప్పవే, మా అమ్మమ్మని ఇంట్లోంచి తీసుకెళ్ళింది నువ్వే కాదు? ఇదిగో పోన్లే కదా అని రోడ్డు మీద కనపడితే తీసుకుని వచ్చాను. ఎక్కువ సేకు చెప్తున్నా. పెద్ద జాలిగుండాని కనపడితే తీసుకొచ్చింది. నీతో కాదే, మా అమ్మమ్మ చేత్తోనే చెప్పిస్తాను. అంకుల్, ఎవిడెన్స్ వీడియో తీ. అలాగేనమ్మా. అమ్మమ్మ, ఇదే కదా నిన్ను తీసుకెళ్ళింది? అవును. ఎక్కడికి తీసుకెళ్ళింది? మరేమో నేను చార్మినార్ దగ్గరికి చాక్లెట్లు కొనుక్కోడానికి వెళితే చిల్లర లేదని ఆ అంకుల్ నాకు చాక్లెట్ ఇవ్వలేదు. అంతే, అక్కడే నేను ఏడుస్తూ ఉంటే ఈ అమ్మాయి వచ్చింది. వచ్చి పాపాయి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే నేను చేప ఒకటి ఎండలేదు అని చెప్పాను. వెంటనే మోదీ వచ్చి ముషారఫ్ తో యుద్ధం చేశాడు. చందమామ నన్ను ఎత్తుకనలా తిప్పింది. సముద్రంలో నేను పరిగెత్తుకుంటూ వచ్చేసాను. మిమ్మల్ని ఎవరు తీసుకెళ్లారు? వాళ్ళకి బాగా అర్థమైంది. సర్లే, తీసుకొచ్చావుగా, ఇంక వెళ్ళు. తను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను. నేను చెప్పేది విన్నామమ్మా. ఏయ్, నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచెయ్యాలి. కాదని ఏం పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. అమ్మా మంగా, అక్కాయికి పట్టింది సినిమా పిచ్చి అనుకుంటా. అది కూడా మన ముందు ప్రభావమేనా? ఏంటి శరణమా రణమా? తనుంటుందమ్మా. మా మంగా, వదినొచ్చిన సంగతి ముందు చెప్పాల్సిన వాళ్ళకి చెప్పమ్మా. మనకదే మెయిన్ ఇప్పుడు. నానమ్మా, అమ్మమ్మ వచ్చేసింది. ఉంటాను. ట్రస్ట్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు. పరందమయ్య గారు, అమ్మమ్మ వచ్చేసింది. ఉంటాను. వచ్చేస్తున్నారు. దేవుడా, మా అమ్మకేం కాకుండా కాపాడు. వీళ్ళేంటి ఇంకా రాలేదు? రండి నాన్నమ్మా, రండి. ఇదిగో అమ్మ వచ్చేసింది, చూడండి. వదినా 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 వదినా. నాన్నమ్మని అమ్మమ్మ గుర్తుపట్టేసిందంటే డాక్టర్ గారు చెప్పింది నిజమే. తన సొంత వాళ్ళ మధ్యనుంటే అమ్మమ్మ త్వరగా కోలుకుంటాది. నాకు కూడా అదే కావాలి. ఏమైపోయావు వదినా? నువ్వేమైపోయావు వదినా? ఇన్నాళ్ళు నన్ను చూడటానికి రాలేదేమ్మా? ఎక్కడికి రాను? కనిపించకుండా పోయింది నువ్వు, నేనెక్కడికి రాను? నేను కనిపించకపోయినా నువ్వు నాకు కనిపించాలిగా. ఇప్పుడు కనిపించాను కదా వదినా. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఎవరు తీసుకెళ్లారు? ఇంకెవరు? ఈ గంగోత్రి కిడ్నాప్ చేసుంటుంది.
అనవసరంగా నన్ను అనుమానించావు. గంగోత్రా లేదమ్మగారు, తన అబద్ధం చెప్తోంది. నాకు తనని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముండదు. హా, మా అమ్మమ్మ కాడ డబ్బు ఉంటదిగా, అది గుంజుకోవడానికి తీసుకెళ్ళుంటావు. నేనే తీసుకెళ్ళుంటే ఇప్పుడు మళ్ళీ ఎందుకు తీసుకొస్తానండి? అదే ఇప్పుడే తెలుస్తాను. ఏంటి నువ్వు తేల్చేది? అమ్మగారు, నేను చెప్పేది నిజమండి. అమ్మమ్మ గారు బజార్ను తచ్చాడుతూ కనపడితే నేను తీసుకొచ్చాను. అంతకు మించి నాకేటి తెలియదండి. కావాలంటే ఆవిడ ఈడే ఉన్నారు కదా, ఆవిడనే అడగండి. ఎవరు తీసుకెళ్లారో, ఎక్కడికి తీసుకువెళ్తారో ఈవిడే చెప్తారు. చచ్చింది కొర్రే. వదినా, ఏంటొదినా? నిన్ను ఇంట్లో నుంచి ఎవరు తీసుకెళ్లారో, ఎక్కడ తీసుకెళ్లారో గుర్తుందా? ఓ ఉందే, చెప్పొద్దునా. నన్ను నన్ను అమ్మమ్మ ఏంటి నన్ను సుత్తంది? నిజం చెప్పేస్తారా? గుర్తుండదని అబద్ధం చెప్పానే. చూసావుగా నాన్నమ్మా? చూశాను. నువ్వే నాకేం తెలీదు, నాకేం తెలీదు, నాకు తెలీదు. వదినా, గుర్తుందని చెప్పావుగా. అయ్యో, నేను అస్సలు మర్చిపోను తెలుసా. అప్పుడు మరేమో ఇంట్లోంచి బయటకు వచ్చానా, విమానంలో పవన్ కళ్యాణ్ వచ్చి నన్ను ఇలా తిప్పి తీసుకెళ్ళిపోయాడు. ఇంతలో నాకు డౌట్ వచ్చి, మీరు చిరంజీవా అని అడిగాను. కాదు, బాలకృష్ణ అన్నాడు. ఓహో, వెంకటేష్ గారు ఎలా ఉన్నారు అని అడిగాను. ఇంతలో నవ్వి నువ్వెలా ఉన్నావని నాగార్జున అన్నాడు. నాకు ఒకటి సిగ్గేసి పారాషూట్ వేసుకుని దూకేశాను. నాకు అక్కడి వరకే గుర్తుంది వదినా. ఏడ్చినట్టుంది. నానమ్మ, ఈ గంగోత్రి అమ్మమ్మని ప్రెజర్ చేసి అడిగితే ఇలా చెప్పమన్నట్టుంది. ఏయ్, ప్రెషర్ చేస్తే లొంగిపోవడానికి నేను ప్రెషర్ కుక్కర్ల పప్పుని కాదే, గ్యాస్ స్టవ్ మీద నిప్పుని. అబ్బా, మీ మాటలు వింటుంటే బీపీ వస్తుంది. నీకు బీపీ వస్తే నీ తొత్తులు వణుకుతారేమో. నాకు బీపీ వస్తే ఏపీ మొత్తం వణకొద్దే. ఇది నానమ్మ వరుస. ఈ మతి మరుపును అడ్డం పెట్టుకుని ఈ గంగోత్రి తప్పించుకోవడానికే అమ్మమ్మని అడగమంది. అమ్మమ్మను మాయం చేసి దాచింది మాత్రం ఇదే కన్ఫర్మ్. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. అది ఇది అన్నావంటే బాగోదు చెప్తున్నాను. ఏం చేస్తావే? పళ్ళు రాళ్ళు కుట్టి చేతులు పెడతాను. ఎక్కువ మాట్లాడితే కాళ్ళు చేతులు విరగొట్టేస్తాను. అబ్బబ్బబ్బా, ఇక ఆపండి. వదిన ఎలాగో వచ్చింది కదా, ఇక వదిలేయండి. వదిలేయడం ఏంటి? నువ్వు నన్ను ఎన్నెన్ని మాటలు అన్నావు? దానికి నీ సంజయ్ ఏంటి? సర్లే, ఏదో ఆవేశంలో అన్నాను, అవేం పట్టించుకోకు, సరేనా? సారీ అమ్మా, మేము మిమ్మల్ని అనుమానించి చాముండేశ్వరి గారికి చెప్పాం. ఓకే, ఇప్పుడు మీ అనుమానాలన్నీ తీరాయి కదా. నా నిజాయితీ ఏంటో తెలిసింది కదా, అది చాలు నాకు.